ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు, మా జీవితంలో ఏ పని చేసినా ఆగిపోతుంది, మాకు పని ఆగిపోవటమే కాదు, మా జీవితంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, మాకు ఆగకుండా ఉండడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి, అలాగే మేము మెరాకిల్స్ చూడాలనుకుంటున్నాము, అంటే మాకు ఇన్స్టెంట్గా పని అవ్వాలి, మేము అనుకున్న కోరిక నెరవేరాలి, ఏదైనా ఒక తేలికైన నెంబర్ చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణం ఏంటంటే మన మానసికమైన స్థితి కూడా దానికి కారణమై ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే తప్పుగా మనం మాట్లాడుతూ ఉంటాం, చేస్తున్న పనిని పాజిటివ్గా ఆలోచించాం. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మనం చేసే పనిని తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. జీవితంలో అద్భుతమైన పరిస్థితుల నుంచి కూడా ఒక్కొక్కసారి మనం చేయవలసిన పనిని చెప్పడం వల్ల ఆ పని కూడా మిస్ అయిపోతూ ఉంటుంది. అలాగే మన జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు బాగోకపోవడం, అంటే జాతకంలో రాహువు యొక్క ప్రభావం చాలా అధికంగా ఉన్నప్పుడు, రాహువు మంచిగా ఉంటే జాతక చక్రంలో ఫలితం కూడా బాగానే ఉంటుంది, కానీ నీచంగా ఉంటే ఎంత మంచి ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా మనని డిఫాల్ట్గా డౌన్ఫాల్ చేస్తాడు. ఇవాళ నేను మీకు ఒక 2 అద్భుతమైన నెంబర్లు చెప్తాను. ఒక నెంబరు మీకు మెరాకిల్, అంటే ఏదైతే మీ మనసులో కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని ఇన్స్టెంట్గా ఖచ్చితంగా పనిచేయడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే రెండో నెంబర్ ఏంటంటే మీ జాతక చక్రంలో ఏదైతే గ్రహాలు దోషభూయిష్టంగా ఉన్నాయి, గ్రహాలు బాగోలేదు, దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు పరిహారాలు చేసుకోలేకపోతున్నారు, అంటే జాతక పరిహారాలు ఎన్నో ఉపాయాలు చెప్తూ ఉంటాం, ఆ పరిహారాలు చేయలేకపోతున్నాము అనేవారు కూడా ఈ నెంబర్స్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇవి ఏంజిల్ నెంబర్ అంటారు, దైవిక నెంబర్లు అంటారు. వీటికి అద్భుతమైన శక్తి ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీకు మీ జీవితంలో మార్పు వస్తుంది. ముందుగా మనం ఒక నెంబర్ తెలుసుకుందాం. ఈ నెంబర్ మీకు ఏదైతే ఇమ్మీడియట్గా పనులు కావడానికి, ఇన్స్టెంట్గా మీకు అనుకున్న పనులు అవడానికి, అలాగే స్పాట్లో అంటే ఆ పని అవ్వడం లేదు, సమస్యలు వచ్చి ఆగిపోతూ ఉంది, ఆ పని ముందుకు వెళ్ళడం లేదు, దానివల్ల మీకు ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి, అలా ఏదైనా సరే, ఏ కోరికైనా సరే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ప్రభావం, అంటే ఆ క్షణంలో ఆ పని అయిపోవాల్సిన దాన్ని ఆగిపోతూ ఉంటే ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు. జాగ్రత్తగా చూడండి, నోట్ చేసుకోండి. 72129184. ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 45 సార్లు 45 టైమ్స్ మీరు నెంబర్ అనుకోవాలి. మీరు ఎక్కడ చేతుల మీద రాసుకోవాల్సిన అవసరం లేదు, ఈ నెంబర్ అనుకుంటుంటే సరిపోతుంది. నేను చెప్తాను చూడండి. 72129184. మీరు మామూలుగా ఇంగ్లీష్లో అనుకోవచ్చు, మామూలుగా తెలుగులో కూడా 721 291 84, 721 291 84. ఇలా మీరు ఈ నెంబర్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతిసారి కూడా మీ మనసులో కానీ బయటకు కూడా మీరు 45 సార్లు, ప్రతిసారి కూడా 45 టైమ్స్ అనుకోవాలి. మీరు ఇలా అనుకుంటూ ఉంటే మీరు ఏదైతే పనులు ఆగుతున్నాయో మీకు స్పాట్గా పనులు అయిపోతాయి. దీనికి అర్థం ఏంటంటే ఈ నెంబర్ చాలా శక్తివంతమైంది. ఈ నెంబర్లో ఉన్న ఎనర్జీ మన మానసికంగాను, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుతుంది. మీరు ప్రతిరోజు కూడా మీ పనులు డిలే అవుతూ ఉన్నా, ఆ పనులు ఆగిపోతూ ఉన్నా, ఖచ్చితంగా పని కావడానికి ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు చాట్ చేయండి. కంపల్సరీగా మనసులో అనుకోండి, ఇది ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ని మీరు మామూలుగా కూడా అనుకోవచ్చు. ఇది మొదటి నెంబరు. అలాగే రెండో నెంబర్ చెప్తాను. మీరు ఈ రెండో నెంబర్ని మీకు జాతక చక్రంలో బాగోనప్పుడు, అంటే గ్రహాల యొక్క స్థితి బాగోనప్పుడు, మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే పలానా గ్రహం బాగోలేదు, దానికి ఉంగరం పెట్టుకోవాలనుకున్నాము, కానీ అంత డబ్బు మా దగ్గర లేదు, ఆ ధనం మా దగ్గర సమకూరలేదు, మేము చేయలేకపోతున్నాము అని మీరు అనుకునేవారు ఎవరైనా సరే, మీ జాతక చక్రంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే మీరు ఈ నెంబర్ని చాట్ చేయవచ్చు. ఈ నెంబర్ కూడా చాలా పవర్ఫుల్ నెంబరు. చూడండి, 3815189. మీరు ఈ నెంబర్ని కూడా
ప్రతిరోజు కూడా 3 సార్లు అంటే 45 టైమ్స్ ప్రతిసారి కూడా చాట్ చేయాలి. 381 5189 381 5189 ఇలా చాట్ చేయాలి. అదే తెలుగులో 381 51 89 381 51 89. జాగ్రత్తగా వినండి. మనం అనుకునేటప్పుడు కూడా ఈ విధంగా అనుకోవాలి. మొదటి నెంబర్ని 721 291 84. చూడండి, ఈ నెంబరు విడివిడిగా ఉన్నాయి. అనుకునేటప్పుడు కూడా అలాగ అనుకోవాలి. ఈ నెంబర్ రెండో నెంబరు గ్రహదోషాలని, జాతక చక్రంలో ఉన్న లోపాలని, గ్రహాలని మీరు ఉంగరాల ద్వారాను పూజల ద్వారా సరిచేసుకున్నప్పుడు ఈ చిన్న ప్రయత్నం చేయండి. 3 పూటలో కూడా చేయాలి. మాకు 3 పూట్ల వీలు కాదు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. మీరు ఎక్కడున్నా మనసులో చాట్ చేయవచ్చు. ఎప్పుడూ కూడా ఇంకొకటి ఏంటంటే 45 సార్లే కాదు, మీరు ఖాళీగా ఉంటే ఆ సమయంలో కూడా దీన్ని చాట్ చేయవచ్చు. మళ్ళీ రెండోసారి చెప్తాను. ఈ నెంబర్ని రెండో నెంబరు గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నప్పుడు, మీ జాతక చక్రం బాగున్నప్పుడు మీరు ఈ చిన్న ప్రయత్నం చేయండి. 381 51 89 ఇలా చాట్ చేయాలి. మనసులో అనుకోండి. ఈ 2 నెంబర్లు కూడా మీరు ప్రయత్నపూర్వకంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పులు చూస్తారు. మిరాకిల్ మీ జీవితంలో మంచి మార్పులు జరగాలి, మీకు అప్పటికప్పుడు పనులు కావాలి, స్పాట్లో పనులు కావాలంటే ఈ నెంబర్ని చాట్ చేయండి. ఎవరైనా చేయవచ్చు. ఆడామగ దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవు, ఎప్పుడైనా చేయవచ్చు. ఈ నెంబర్కి మాత్రం జాతక దోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు మాత్రం ఈ నెంబర్ని చాట్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇవి చాలా పవర్ఫుల్ నెంబర్సు. వీటిని మీరు చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా మీకు సహాయం చేస్తుందని నమ్మండి. ఖచ్చితంగా ప్రకృతి మీకు సహాయం చేస్తుంది. అలాగే ఇది చేస్తుంటూ ఇంకా మిగతావి కూడా చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మీరు ప్రతిరోజు కూడా ప్రయత్నపూర్వకంగా చేయండి. అద్భుతమైన ఫలితాన్ని మీకు ఇమ్మీడియట్గా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ అయితే ఇమ్మీడియట్గా కూడా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం సమయం పట్టవచ్చు, కానీ ఈ నెంబర్ కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు 3 సార్లు అనుకోవాలి, 45 టైమ్స్ మినిమం. ఇది కూడా అంతే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మీకు ఇంకా వీలుంది, మంత్రజపం చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ నెంబర్ చాట్ చేయడానికి అవకాశం ఉంది. మీరు వేరే మంత్రాలు చేస్తున్నారు, అవి చేస్తూ కూడా ఈ నెంబర్ని చేయవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం వచ్చి తీరుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. నెంబర్లు ఇవి కూడా చాలా చెప్పాను. మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నం చేయండి. అవకాశం లేని వారు మాత్రం పొరపాటున ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే నమ్మకం కలిగి ఉండాలి. ఈ నెంబర్లో చాలా శక్తి ఉంటుంది. వీటిని ఏంజెల్ నెంబర్స్ అంటారు, దైవిక నెంబర్లు అంటారు. వీటిలో ఉండే శక్తి మనం పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా నమ్మి చేయాలి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.